సమాజంలో పెరిగిపోతున్న క్యాన్సర్ మహమ్మారిని ముందస్తు జాగ్రత్తగా గుర్తించడానికి హరీష్ రావు ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం హరీష్ రావు తీసుకుంటున్న చొరవ వెలకట్టలేనిదని కొనియాడారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చునని, అందుకోసమే మాజీ మంత్రి హరీష్ రావు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో నాజర్పురాలోని మహిళా సమైక్య భవనంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును సుమారు 200 మంది మహిళలు వినియోగించుకుని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారు. ఈ క్యాంపును మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ క్యాంపు సిద్దిపేట పట్టణంలో మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేద ప్రజలైనటువంటి మా బస్తీ వాళ్లకు అందరికీ స్క్రీనింగ్ టెస్ట్ కొరకు ఇట్లా చెప్పంగానే వాళ్ళు ఆడవాళ్ళు మాకు హరీష్ అన్న చేయిస్తుండు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి నా ద్వారా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏంటంటే పేద ప్రజలు ఇది టెస్ట్ చేయించుకోవాలంటే కొద్దిగా వెనక ముందు అవుతారు. దాన్ని మోటివేట్ చేయడానికి మేము వారం 10 రోజుల నుంచి సారి చెప్పంగానే ప్రతి ఇంటికి పోయి మా కార్యకర్తలు జడేజా కానీ ఇక్కడ ఉన్న స్థానిక మాజీ కౌన్సిలర్లు మా 100 ఓట్ల ఇన్ఛార్జీలను ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా మహిళా సోదరి మనులు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో మనకు సారు చేపిస్తుండనగానే ప్రతి ఇంటికి పోయి వాళ్ళని మోటివేట్ చేస్తుంటేనే ఇంత జనాలు రావడం జరిగింది. ఇప్పుడు 1 గంట సేపట్లోనే 45 మందికి టెస్ట్ చేసిర్రు. కరెంటు పోయే సూచన ఉన్నది. దానికి అనుగుణంగా జనరేటరు చైర్మన్ సాబ్కి చెప్పంగానే, సంపత్ రెడ్డి చెప్పంగానే వాళ్ళు జనరేటర్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇక్కడ సహకరిస్తున్నటువంటి నాజర్పుర ప్రజలకు మేము ఎప్పటికీ వెన్నంటి ఉండి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి అన్ని రకాలుగా ఆయన ఏది చెప్పినా కూడా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సిద్దిపేట పట్టణంలో గౌరవ మంత్రి గారి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ సౌజన్యంతో ఏదైతే ఆడవాళ్ళు మహిళలు ఉంటారో 40 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, రక్త పరీక్ష చేయడం, అదేవిధంగా దాంట్లో ఏమైనా ఇబ్బంది అయితే అవన్నీ కూడా సింధు హాస్పిటల్ వారు చేత చికిత్స కొరకు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు వాటి కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది అంతా కూడా ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి క్యాన్సర్ వ్యాధి రోజు రోజుకు ఎక్కువవుతున్న సందర్భంలో ముందు జాగ్రత్తగా సిద్దిపేట పట్టణంలో హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే గారు నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే పేద ప్రజలు ఉంటారో ఇంద్రానగర్ కావచ్చు, హౌసింగ్ బోర్డు, అదేవిధంగా నాసర్పుర, రేపు లింగారెడ్డిపల్లి, ఎల్లుండి మన హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, ఇవన్నీ కూడా రోజొక సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా ప్రజలు ఏదో భయాందోళన చెందవలసిన అవసరం లేదు. దీనిలో రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్ష చేసిన తర్వాత ఆ పరీక్షలన్నీ కూడా టెస్ట్ చేసి అందులో ఏదన్నా ఇబ్బంది వస్తే మాత్రం మళ్ళీ హాస్పిటల్కి పోయే విధంగా ఇదంతా తెలుస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు రోజు ఈ పెరుగుతున్నటువంటి క్యాన్సర్ని ముందు జాగ్రత్త అరికట్టే విధంగా ముందు తెలిస్తే ఫస్ట్ స్టేజ్లో తెలిసిందనుకో దానికి మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. కానీ లాస్ట్ కల్లా తెలుస్తలేదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. బయట మనం ఏదైతే పరీక్ష చేస్తామో 8 నుంచి 10,000 రూపాయలు అవుతున్నాయి. అయితే గౌరవ హరీష్ రావు గారు ఆలోచన చేసి ఫ్రీగా చేస్తూ ఉన్నారు. ఇవాళ హాస్పిటల్ వారు సిద్దిపేట